అయ్యగారా అమ్మగారు ఇగో మీకు పద్ధతి పడుతుందా ఇక మరి కారు పార్టీని కాపాడే ఓ కార్యకర్తలారా ఇగో మీకు శరణు అని దండం పెడుతున్నా ఇక జరిగింది ఏదో జరిగింది కానీ ఇప్పటికైనా మనం జర్ర సోయి తెచ్చుకుంటాం నేను తెచ్చుకున్నా ముందుగా సోయి కానీ జర్ర మీరు ఏమనుకోకుండా ఈసారి మొత్తం పార్లమెంటు పండుగలో మన పచారం చూపించారా అని నీ దండం పెడితే కార్యకర్తలకు ఇగో ఇదే పని పెట్టిండట తప్పు ఒప్పుకోండు మరి ఏంది ఏం కదా మనం కూడా ఇందాం పని బాగోతాం 10 ఏళ్ళు రాజ్యము చేతికి ఇస్తే కళ్ళు నెత్తికెక్కేను అధికార మాదము తోటి కేటీఆర్ లెక్క చెయ్యపాయను 10 ఏళ్ళు రాజ్యము చేతికి ఇస్తే కళ్ళు నెత్తికెక్కేను అధికార మాదము తోటి కేటీఆర్ లెక్క చెయ్యపాయను కార్యకర్తల కడకొనుకి ఓరసూపు చూసినందుకు సరిపోరు ఎర్రటి వాతలు పెట్టినారో జనము ఇప్పుడు వచ్చింది బుద్ధి కేటీఆర్కు అమ్మా బాంచను అంటున్నాడు కేటీ రాములు ఇప్పుడు వచ్చింది బుద్ధి కేటీఆర్కు అమ్మా బాంచను అంటున్నాడు కేటీ రాములు కలుపుకొని మనము పోవాలి ఏకమై ఎదుర్కోవాలి ఎక్కువ సీట్లు రావాలి అందుకే మీరు ఓట్లు ఏపియాలి అని కార్యకర్తల భుజలకిస్తుండు చేతులు జోడించి పబ్బతి పడుతుండు కార్యకర్తల భుజలకిస్తుండు చేతులు జోడించి పబ్బతి పడుతుండు మనకు పంచాదులుంటే సరిదిద్దుకోవాలంటున్నాడు 10 ఏళ్ళు రాజ్యము చేతికి ఇస్తే కళ్ళు నెత్తికెక్కేను అధికార మాదము తోటి కేటీఆర్ లెక్క చెయ్యపాయను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఉండొచ్చు మనది మనకు మస్తుగా ఉండొచ్చు కానీ ఇవాళ మన అమ్మ లాంటి తల్లి లాంటి మన పార్టీకే ఇవాళ ఒక సవాల్ వచ్చింది ఇలా అవతలోడు ఏం మాట్లాడుతున్నా మీరు చూస్తున్నారు ఒక్క సీటు కూడా మీరు గెలవరు అంటుండు రేవంత్ రెడ్డి మీరు 2 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తా అంటుండు వెంకటరెడ్డి 3 లక్షలతో గెలుస్తా వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయం సన్యాసం చేస్తా అంటుండు బండి సంజయ్ మరి మన తల్లి మీదకి 3 దుర్మార్గులు వచ్చి ఇష్టం వచ్చినట్టు వరుతుంటే మన తల్లినే అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంటే మన అమ్మనే ఇలా ఖతం చేసే ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికన్నా రేషం రాదా ఇప్పటికన్నా కలిసి పనిచేయలేమా ఆలోచించండి ఇప్పటికైనా మనకుండే వ్యక్తిగతమైన అహాలు ఈగోలు పక్కకు పెట్టుకొని మొదలు మే 13 నాడు వినోద్ అన్నను కరీంనగర్లో గెలిపించుకుందాం అటెనక మన సంగతి చూసుకుందాం మన ఊళ్ళే అటెనక చూసుకుందాం అనే ఆలోచన చేద్దాం దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే మన నాయకులు ఫుల్ ఉన్నారు కార్ ఓవర్లోడ్ ఉంది నిజంగా చెప్పానంటే ఏ ఊరికి ఆ ఊరికి మనమే ఉన్నాం అందుకే దయచేసి మీరు కనుక గట్టిగా అనుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా ఈరోజు వేరేటోడు గెలిచే పరిస్థితి లేదు ఇక మరి గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఈ రకంగా కథ చేసింది కాబట్టి మనస్పర్ధాలు ఓవర్కోలు అర్థం చేసుకోగా ఇట్లా చేస్తేనే మన కారు మెకానిక్ షాప్ పోయింది ఇక ఇప్పుడన్నా జర్ర మేల్కొని నేను మేల్కున్నా మీరు ఎవరు ఫోన్ చేసినా నేను లేవడతా మాట్లాడతా నాకు మేలుకు వచ్చింది కానీ మీరు కూడా మేల్కొని పార్లమెంటు పండుగ మన పతార చూపించాలని పాపం కేటీఆర్ ఆగం అవుతున్నాడు 5 నెలలు అధికారం చేయడం లేకపోయేసరికి